క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తునాథుని యొక్క జన్మదినాన్ని కొనియాడున్న మనందరం కూడా ఆయన యొక్క జన్మ శుభవార్తను ఇతరులకు పంచాలని నేటి సువార్త పట్టణం మనకు బోధిస్తూ ఉంది. లూకాసు వార్తకుడు తన యొక్క శుభవార్తలో యేసు ప్రభువు యొక్క జననాన్ని గురించి వివరించిన సందర్భంలో ఇద్దరి వ్యక్తుల మరియు వృద్ధుల గురించి వివరిస్తూ ఉన్నాడు. అందులో సిమియోను ప్రవక్త ఒకరు, మరి ఒకరు అన్నా ప్రవక్తి. ఈనాటి సువార్త పట్టణంలో అన్నా ప్రవక్తి యేసు ప్రభుని ఎలాగ విశ్వసించి ఆయన యొక్క జననాన్ని గురించి ఆశతో నివసించిందో మనందరు కూడా ఆదర్శంగా మనందరి ముందు ఆమె నిలుస్తుంది ప్రియులారా. మరి యొక్క అన్నా ప్రవక్తి మనకి ఏమని బోధిస్తూ ఉందంటే, ఆధ్యాత్మిక దృష్టితో మనందరం జీవించాలి అని, సహనంతో కూడిన ఆశతో మనందరం జీవించాలని, అలాగే నిరంతరం ప్రార్థనా జీవితంలో గడపాలని, చివరిగా ప్రార్థనే కాకుండా అది మన జీవితాన్ని సాక్ష్యంగా ఉండేలాగా మనందరం మారాలని అన్నా ప్రవక్తి మనందరం కూడా బోధిస్తుంది ప్రియులారా. అన్నా ప్రవక్తి వేదనలో దుఃఖంలో కూడా సాక్ష్యంగా సహనంతో యేసుప్రభు జననాన్ని ఎదురు చూచింది ప్రియులారా. 84 సంవత్సరాలు వృద్ధురాలైనప్పటికీ తన జీవితంలో విధవగా ఎన్నో అవమానాలు ఎదురైనప్పటికీ యేసుప్రభు యొక్క జననాన్ని సహనంతో ఆశతో ఎదురు చూస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా యేసుప్రభు యొక్క జననాన్ని నిరాశతో, నిస్పృహతో, విశ్వాసం లేకుండా నివసించేవారు. కానీ అన్నా ప్రవక్తి మాత్రం 84 సంవత్సరాల వృద్ధురాలిగా సహనంతో కూడిన ఆశతో తను నివసించిందని నేటి సువార్త పట్టణం మనకు బోధిస్తుంది ప్రియులారా. నిరంతరం ప్రార్థన మరియు ఉపవాసనంతో, ఆశతో కూడిన, సహనంతో కూడిన విశ్వాసంతో జీవించాలని అన్నా ప్రవక్త మనకి అందరు కూడా ఆదర్శంగా ఉంటుంది ప్రియులారా. ఈనాటి ఆధునిక ప్రపంచంలో మనందరం కూడా విశ్వాసం, సహనం లేకుండా యేసు ప్రభుని సాక్ష్యంగా మనందరం కూడా బోధించలేకపోతున్నాము. మనందరి ముందు అన్నా ప్రవక్తి ఒక స్ఫూర్తిదాయకంగా, ఆదర్శంగా మనందరి ముందు నిలుస్తుంది. యేసుప్రభు యొక్క శుభవార్తను ఎలాగైతే ఇతరులకు పంచి సాక్ష్యంగా నిలిచిందో, ఆధ్యాత్మిక దృష్టితో యేసుప్రభు నిజమైన రక్షకుడని విశ్వసించిందో మనందరికి కూడా నేటి ప్రశ్నగా మారుతుంది ప్రియులారా. నేటి ఆధునిక ప్రపంచంలో వేదనలు, దుఃఖాలు ఎదురైనప్పటికీ సహనంతో, కృషితో, విశ్వాసంతో ఉంటున్నామా అని మనందరం కూడా ప్రశ్నించుకొని అన్నా ప్రవక్తిలాగా ఎల్లప్పుడూ వేదనలో, దుఃఖంలో కూడా విశ్వాసంతో ఉండేలాగా శక్తిని ఇవ్వాలని ప్రార్థించుకోవాలి ప్రియులారా.